ఇంక అన్నిటికి బ్యాండ్ బాజా బాధాతే నేను చెప్పడం లేదు. టాటా సియదా చెప్తుంది. అది ఏదైనా కావచ్చు. క్రెటా, సెల్టోస్, టైగూన్, కుషాక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. బేస్ వేరియంట్ కూడా దానికి తగ్గట్టుగా షాకింగ్ ప్రైస్తో వచ్చేసింది. ఇంకా అఫీషియల్గా కూడా ఈ రోజే అనౌన్స్ చేసింది. టాటా సియదా అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అది 1991 టాటా సియదా ఫస్ట్గా మనం చూసింది. సెగ్మెంట్లో ఎన్నో వెహికల్స్ని తట్టుకొని చాలా వరకు అప్పుడు సస్టైన్ అయింది. అండ్ ఫస్ట్ వెహికల్ కూడా అప్పుడు నిలిచింది. అదేంటంటే అప్హోల్స్ట్రీ ఏదైతే లెదర్ కూడా ఇవ్వడం, ఇట్లా ఎన్నో ఫీచర్స్ కూడా దాంట్లో మనం ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లో చూసాం. మేము ఇప్పుడు కూడా ఈ రోజు అఫీషియల్గా లాంచ్ అయింది. ప్రైజింగ్ కన్నా అదంతా కూడా ప్రైజింగ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ బేస్ ఏదంటే మనకి చాలా ఫీచర్స్తో ఈ టాటా సియదా అయితే రాబోతుంది. అండ్ నట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఇంజన్ కూడా కొత్త ఇంజన్. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే నా గ్యారేజ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసుంటుంది. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను టాటా సియదా లాంచ్ కాబోతుంది. అందులో కొత్త ఇంజన్తో వాళ్ళు చాలా కూడా ట్రై చేస్తున్నారు. సో చాలా ఒక ఇంజన్ వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగాని అదంతా కూడా మీకు ఓల్డ్ వీడియోలో ఒక్కసారి మీకు నోటీస్ చేసినట్టయితే తెలుస్తుంది. అన్నట్టుగానే ఈరోజు టాటా సియదాలో అఫీషియల్గా మీరు ఈ న్యాచురల్ యాస్పిరేటెడ్ 1.5 లీటర్ ఇంజన్ అయితే చూడొచ్చు. అండ్ టాప్ మోడల్ తీసుకుంటే ఆ ఇంజన్ రాదు, ఓన్లీ టర్బో డీజిల్ మాత్రమే వస్తుంది. ఇంజన్తో పాటు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు ఫీచర్స్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎక్స్టీరియర్స్కి సంబంధించి, ఇంటీరియర్స్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లో 3 స్క్రీన్స్ కూడా నేను ఓల్డ్ వీడియోలో చెప్పి ఉన్నాను. సో అన్నట్టుగానే ఇప్పుడు 3 స్క్రీన్స్ కూడా అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ ఎక్స్టీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి. దట్టు ఫ్రంట్ చూసుకున్నట్టయితే సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఏ వెహికల్లో కూడా లేని దీంట్లో మాత్రమే ఉంది స్లిమ్ హెడ్ ల్యాంప్ సెటప్ అనమాట. దట్టు మీరు నమ్మదు, 1.7 సెంటీమీటర్స్ మాత్రమే హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఉంది. సో దీని త్రో ఎట్లా ఉంటుంది అంటే లైటింగ్ త్రో కావచ్చు, అవన్నీ కూడా మనకి డీటెయిల్గా తెలుస్తాయి. అండ్ డిఆర్ఎల్స్ కూడా కంప్లీట్గా కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అనమాట. ఇప్పుడు అన్నిట్లలో కూడా టాటాకి సంబంధించి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ వస్తున్నాయి. అది కూడా ఇందులో మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి కింద సెటప్ అంటే డౌన్లో వస్తుంది ఫాగ్ ల్యాంప్స్. అది కూడా జస్ట్ 2 ఎల్ఈడీస్ మాత్రమే ఇందులో మనకి డౌన్గా ఏదైతే ఫాగ్ ల్యాంప్ సెటప్ ఇందులో చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఆ ఫ్రంట్ పార్ట్కి సంబంధించి అంటే ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సార్స్ కూడా రాబోతుంది. అండ్ ఇది లెవెల్ 2 అడాస్తో రాబోతుంది కాబట్టి మనకి రాడార్తో పాటు ఆ కెమెరా కూడా మనం ఈ ఫ్రంట్లో అయితే చూడొచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చాలా ఓల్డ్ ఏదైతే సియదా ఉందో దానికి రిజంబుల్గా డిజైన్ అయితే చాలా వరకు ఫోకస్ చేసి ఎంతో డెడికేటెడ్గా దాన్ని ఇక్కడ తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేసినారు. అందులో సక్సెస్ కూడా వచ్చింది. సో సైడ్ మీరు నోటీస్ చేసినట్టయితే క్లీన్గా కొంచెం సిమిలర్గా ఓల్డ్ సియదా మాదిరిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మ్యాక్సిమం డిజైన్ ఆ పైన వీళ్ళు వర్కౌట్ అయితే చేసినారు. 19 నుంచి మనకి టైర్ సైజ్ అయితే వస్తుంది. కంప్లీట్గా మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఐడియా లేదు, కాకపోతే ప్రొజెక్షన్ ఏంటంటే ఒక 200 నుంచి 210 వరకు మ్యాక్స్ ఉండొచ్చు దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చాలా వరకు చెప్తున్నారు. అండ్ మనకి కంప్లీట్గా ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉంటాయో ఆ మిర్రర్ కూడా ఒక యూనిక్ స్టైల్లో దీని డిజైన్ అయితే చేసినదనమాట. ఈవెన్ మనకు ఒక ప్రాపర్ ఏదైతే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ బీ పిల్లరే కావచ్చు, సి పిల్లరే కావచ్చు, కంప్లీట్గా ఒక ఫుల్ బ్లాకీ లుక్తో ఒక సిమిలర్ ఒక యూనిక్ స్టైల్ అయితే మీకు వస్తుంది. ఎక్కడా కూడా మీకు ఇది బీ పిల్లర్, సి పిల్లర్ అని తెలియదు. ఓన్లీ మనకి ఆ బీ పిల్లర్తో పాటు కంటిన్యూస్గా మనకి సి పిల్లర్ ఇట్లా కంప్లీట్గా బ్లాక్ ప్రాపర్ ఒక రూమీ గ్లాస్తో మనకి ఏరియా అంతా కూడా అది కవర్ చేసినారు. ఈవెన్ పైన కూడా మీకు అట్లానే వస్తుంది. సో రూఫ్ సెల్స్తో కంప్లీట్గా అది మెర్జ్ అయిపోయి ఉంటుంది. సో చూడడానికి చాలా యూనిక్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేసినదని ఈ వెహికల్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ రియర్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి బ్లాక్లో వస్తుంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది కనెక్టెడ్ లైట్. ఏదైతే కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ ఉంటుందో ఇదంతా కూడా బూట్కి లింకప్ అయి ఉంటుంది. అంటే మీకు వేరే కార్స్ అని కాదు, కంప్లీట్గా సెగ్మెంట్లోనే అన్ని వెహికల్స్ కూడా సెగ్మెంట్ అనే కాదు వేరే అన్ని వెహికల్స్ కూడా మీకు సపరేట్ టెయిల్ ల్యాంప్ సెటప్ ఉంటుంది బూట్కి సంబంధం లేకుండా. అంటే బూట్ ఓపెన్ అయినా కానీ మనకి సైడ్ అవన్నీ టెయిల్ ల్యాంప్స్ సెటప్ అయితే కనిపిస్తుంటుంది. ఇందులో మాత్రం అట్లా ఏమీ చేయలేదు. కంప్లీట్గా బూట్ ఓపెన్ చేస్తే బూట్తో పాటే లైట్స్ కూడా పైకి వెళ్ళిపోతాయి. అంటే బూట్లోనే ఇంక్లూడ్ అయ్యి దీని లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. పక్కన ఎక్కడ కూడా బాడీ పైన మీకు టెయిల్ ల్యాంప్ అయితే కనిపించదు. సో ఆ విధంగా దీని యొక్క డిజైన్ అయితే రియర్ ఉందన్నమాట. సో ఇది బాగా అనిపించింది నాకు.
అండ్ అంతేకాకుండా మనకి ఆ కనెక్టెడ్ కూడా వస్తుంది ఇది. అండ్ ఇంకొకటి బూట్ స్పేస్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సెగ్మెంట్లోని ఎక్కడా లేని విధంగా 620 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ సెటప్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. సిమిలర్ వేరే కార్స్ చూసుకున్నట్టయితే లైక్ 400 to 450 అట్లా ఉంటుంది, మ్యాక్స్ 500. కాకపోతే ఇందులో కాదు, ఒక మ్యాసివ్ బూట్ స్పేస్ 620 లీటర్స్ అంటే చాలా చాలా హ్యూజ్ అనమాట. అండ్ మనకి నీ రూమే కానీ హెడ్ రూమే కానీ కంప్లీట్గా ఆ రూమీ ఫీల్ కానీ స్పేస్ పరంగా కానీ ఎక్కడా కూడా మీకు తక్కువ అనేది లేదు. ఈవెన్ గ్లాస్ ఏరియా ఎంతగా ఉంటుందంటే సైడ్స్కే తీసుకోవచ్చు మీరు. అండ్ మనకి పైన సన్ రూఫే కావచ్చు, కంప్లీట్గా ఎట్లా అంటే మనకి ఇట్లా ఆకాశం మనతో పాటే వెళ్ళినంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే అంత రూమీగా ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు కూర్చున్న తర్వాత. సో ఒక మోస్ట్ గ్లాస్ ఏరియా అయితే ఎక్కడా లేని సెగ్మెంట్ పరంగా ఈ టాటా సియాదాలు అయితే మనం నోటీస్ చేయొచ్చు. రియర్ కూడా కంప్లీట్గా మనకి ఏదైతే 3 హెడ్ రెస్ట్ సెటపే కావచ్చు. సో 3 ప్యాసింజర్స్ కూడా కంప్లీట్గా మంచి రైడ్ ఆఫర్ చేయడానికి సో చాలా వరకు కేర్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకొకటి మనకి ఫ్లోర్ కూడా ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది ఇందులో. ఎక్కడ కూడా మధ్యలో కొంచెం ఇట్లా హైట్ ఎక్కువగా ఉండడం అట్లా ఏముండదు. సో దట్ ఇక్కడ బెనిఫిట్ అయ్యేది మిడిల్ ప్యాసింజర్స్. చాలా వరకు ఆ మిడిల్ ప్యాసింజర్ ఒక కంఫర్టబుల్ రైడ్ని ఈ టాటా సియాదాలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా మనకి ఫ్లాట్ ఫ్లోర్ అయితే ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కాకుండా మనకి 3 హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అడ్జస్టబుల్ అనమాట. విత్ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే మనం ఇందులో నోటీస్ చేయొచ్చు టాటా సియాదాలో. ఇంటీరియర్స్ కూడా లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈవెన్ మనకి కలర్ స్టోన్ కానీ ఈవెన్ సీటింగ్ పరంగా కలర్స్ కానీ ఎక్కడా కూడా మీకు వేరే వెహికల్స్లో నోటీస్ చేయకుండా ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ అయితే ఇందులో తీసుకొచ్చినారు. కాకపోతే లైట్ కలర్స్ ఉండడం వల్ల తొందరగా అవన్నీ కూడా పాడైపోయే ఛాన్స్ ఉండింది. కాకపోతే లెదర్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అంతగా ఫాస్ట్గా అయితే ఖరాబ్ కావు. ఈవెన్ మనం క్లీన్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా సాఫ్ట్ టచ్ ఎలిమెంట్ బాగా యూస్ చేస్తున్నారు. అది డాష్ బోర్డ్ దగ్గరనే కానివ్వండి, లేకపోతే డోర్స్ మనం ఓపెన్ చేస్తుంది కదా అక్కడ కూడా. అండ్ ఇంకొకటి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, 3 స్క్రీన్స్ అనమాట కనెక్టెడ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రైవర్ సైడ్ ఎట్లాగో మీకు తెలిసింది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇదంతా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంటుంది. స్టీరింగ్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి విత్ ఏదైతే మనకి కనెక్టెడ్ అంటే మనకి కంట్రోల్స్ కావచ్చు, లైక్ అడాస్ లెవెల్ 2 కంట్రోల్స్ కూడా మనకి రైట్ సైడ్ సెటప్ అయితే వస్తుంది స్టీరింగ్ పైన. అండ్ ఇంకొకటి ఇది ఫస్ట్ స్క్రీన్స్కి సంబంధించి డ్రైవర్ సైడ్. అండ్ మిడిల్ స్క్రీన్ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించి ఉంటుందన్నమాట. సో మంచి స్పీకర్ సెటప్ కూడా మనకి ఇందులో ప్రాపర్గా నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అండ్ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఉండే స్క్రీన్ అనమాట. ఇది థర్డ్ స్క్రీన్. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఒక కంప్లీట్ కొత్త లుక్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అదేంటంటే మీకు ఫోన్ లేకున్నా కానీ కంప్లీట్గా మీకు యూజ్ అయ్యే అన్నీ కూడా ఈ థర్డ్ స్క్రీన్లో మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే కో ప్యాసింజర్ కదా అంటే దానికి ఫ్రంట్గా ఉంటుందన్నమాట, ఆ సీట్కి ఫ్రంట్గా 5G కనెక్టివిటీతో వస్తుంది. ఈవెన్ జియో మనకి ఇందులో సెటప్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఫోన్లో చేసే అన్ని పనులు కూడా మనం ఇందులో చూసుకోవచ్చు, లైక్ మూవీస్ వాచ్ చేయడం అని ఇంకా కంప్లీట్గా అనమాట. సో డ్రైవర్ సైడ్కి ఎక్కడ కూడా మనకి ఆ డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అయితే ఈ స్క్రీన్ వస్తుంది. కొంచెం మనకి రియర్ ప్యాసింజర్స్కి కూడా కనిపిస్తుంది. అంటే పిల్లలకు సంబంధించి ఇంకేమైనా మనకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఈ థర్డ్ స్క్రీన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఎంటర్టైన్మెంట్, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇట్లా మనకి 3 స్క్రీన్స్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఏసీ యూనిట్కి సంబంధించి సేమ్ మనకి టాటా నెక్సాన్ ఏదైతే కంప్లీట్గా టచ్ ప్యానల్ స్క్రీన్ ఏదైతే అంటే ఏసీ యూనిట్ ఏదైతే ఉంటుందో అదే ఇందులో కూడా సేమ్ కంటిన్యూ చేసినారు. అండ్ మనకి ఫ్రంట్ కూడా ఆర్మ్రెస్ట్ చూడొచ్చు విత్ స్టోరేజ్ స్పేస్ ప్రాపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ సీట్స్కి సంబంధించి వేరే కార్స్తో కాదనమాట ఇది కంపారిజన్. సీట్స్కి సంబంధించి ఒక కొత్త యూనిక్ ఫీచర్ ఇందులో చూడవచ్చు. అది కూడా ప్రాపర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అది ఏంటంటే థై సపోర్ట్. జనరల్గా మీకు BMW అట్లా పెద్ద కార్స్లో ఉంటుందన్నమాట, కొంచెం మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్లో. కాకపోతే ఈ బడ్జెట్లో ఈవెన్ థై సపోర్ట్ కూడా ఇందులో ఆఫర్ చేయడం టాటా సియాదాలో బై ద వే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనే కాదు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట ఈ సీట్స్కి సంబంధించి. సో ఒక కంఫర్టబుల్ రైడ్, కంఫర్ట్ వైజ్గా కానీ కాకుండా టెక్నాలజీ ఇంకా అన్ని ఏది ఇది లేదని లేకుండా చాలా వెల్ మేనేజ్డ్ ఒక ప్యాకేజ్ లాగా దీన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసినారు టాటాకి సంబంధించి టాటా సియాదా. అండ్ ఫైనల్గా ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. 3 ఇంజన్ ఆప్షన్స్తో కనిపిస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఇంజన్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇందులో మనం చూసుకున్నట్టయితే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 7 DCAతో వస్తుందన్నమాట ట్రాన్స్మిషన్. ఇందులోనే మనకి
పెట్రోల్లో టర్బో ఇంజన్ వస్తుంది. ఇందులో కూడా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ వస్తుంది, అది కూడా 6 స్పీడ్. అండ్ ఇంకొకటి ఫైనల్గా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, సేమ్ నెక్సానే కాకపోతే ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్తో, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో దీన్ని కూడా డిజైన్ చేసినారు. అది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది, అది కూడా 6 స్పీడ్ వస్తుంది. ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో 11.49 ఎక్స్ షోరూమ్గా ఉంది. అండ్ 13,50,000 ఆన్ రోడ్ అయితే మనకు పడిపోతుంది. చాలా చాలా బెటర్ ప్యాకేజ్. ఇది బేస్ వేరియంట్, మిడిల్ వేరియంట్, టాప్ వేరియంట్ ఇంకా ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. సో ఈ వీకెండ్ లోపు మ్యాక్సిమం తెలియవచ్చు. సేమ్ మీకు వేరే ఏదైతే సెగ్మెంట్ కిల్లర్ ఉన్నదో వేరే అందరు కూడా సేమ్ అదే ప్రైస్ పాయింట్ ఆఫ్లో ఇది కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు అడిషనల్గా బేస్ వేరియంట్ కంపెనీ ఏం చెప్తుందంటే మ్యాక్సిమం మనకి రిక్వైర్మెంట్ అయ్యే డే టు డే లైఫ్ అన్ని ఫీచర్స్ కూడా బేస్ వేరియంట్లోనే మీకు ఆఫర్ చేస్తుంది టాటా సియదా. ఇది కూడా ఇంట్రొడక్టరీ ప్రైస్ అని చెప్తున్నారు. మేబీ తర్వాత పెరగొచ్చు తగ్గొచ్చు, అది ఐడియా లేదు. 13,50,000 యాజ్ ఆఫ్ నౌ ఆన్ రోడ్ మీకు ఈ వెహికల్ అయితే దొరుకుతుంది. దట్టు బేస్ వేరియంట్లోనే విత్ ఆల్ మనకి రిక్వైర్మెంట్ అయ్యే అన్ని ఫీచర్స్తో కూడా. ఇది సంబంధించి టాటా సియాదాకి. మీకు బై ద వే ఏ కలర్ నచ్చింది, టాటా సియాదా ఒకవేళ తీసుకుంటారా లేదా ఏ విధంగా ఉన్నది మీరు కింద నాతో డీటెయిల్డ్గా కమెంట్స్ బాక్స్లో తెలియజేయచ్చు. సో ఇది వాటి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగారేజ్.